ఈ నెల 15న కామారెడ్డిలో జరగనున్న బీసీ ఆక్రోశ సభ విజయవంతం కావాలని పిలుపు కొనసాగుతోంది. 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని నాయకులు కోరుతున్నారు. కమ్మర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని కమ్మర్పల్లి మండల డీఎస్పీ అధ్యక్షులు నల్ల కైలాస్, జేఏసీ నాయకులు మెరుగు నాగేశ్వరరావు, గుర్రం నరేష్, గుండోజీ నవీన్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ప్రధాన ఉద్దేశం సామాజిక న్యాయం సాధన. అందరూ ఐక్యంగా ముందుకు రావాలి. ఈ నెల 15న కామారెడ్డి సత్య ఫంక్షన్ హాల్లో జరగనున్న బీసీ ఆక్రోశ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. కామారెడ్డిలోని సత్య ఫంక్షన్ హాల్ వద్ద సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తరఫున ఈ మండల్లో ఆహ్వానించడానికి మేము ప్రచారం విస్తృతంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కమ్మర్పల్లి మండల్లో అన్ని కుల సంఘాలు, బీసీ కుల సంఘాలు, ఎస్సీ కుల సంఘాలు, ఎస్టీ కుల సంఘాలకు ఈ ఆహ్వాన పత్రం ఇస్తూ పిలుపునివ్వడం జరుగుతుంది. ఏదైతే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అక్కడే మాజీ సీఎం గారు కేసీఆర్ గారు అక్కడి నుంచే పోటీ చేశారు. అలాగే ఇప్పుడున్న ప్రస్తుత సీఎం గారు కూడా అక్కడి నుంచే పోటీ చేసి మరియు బీసీ డిక్లరేషన్ కూడా అక్కడనే ఇచ్చిన సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ బీసీ రిజర్వేషన్ల అమలు కొరకు, సాధన కొరకు కామారెడ్డి వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూపు మళ్ళడానికి ఆ యొక్క కామారెడ్డి గడ్డను ఈ సాధన సమితి ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఈ మండల్ నుంచి స్వచ్ఛందంగా మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ సమీకృతంగా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం.